tell you another story. ఇంకొక కథ నేను చెప్తాను. And that is in the book of Hebrews in chapter 11. హెబ్రీయులకు రాసిన పత్రిక 11. Here we read about the mother of Moses in verse 23. 23వ వచనంలో మోషే యొక్క తల్లి గురించి మనం చదువుతాం. Moses' father and mother. మోషే యొక్క తల్లిదండ్రుల గురించి. Her name was Jochebed. ఆమె పేరు యాకోబేదు. And when Moses was born, మోషే పుట్టినప్పుడు there was a rule. The Pharaoh said all the male children must be killed. ఫరో ఒక రూల్ పెట్టాడు. అదేంటంటే చిన్నపిల్ల మగ పిల్లలందరినీ మీరు చంపివేయాలి. You read that in Exodus 1. నిర్గమకాండంలో మనం చదువుతాం. So this family, they had a child. ఈ కుటుంబంలో ఒక మగ బిడ్డ పుట్టాడు. And they looked at this child. ఆ బిడ్డను చూశారు. They said, this is a gift of God, we cannot kill it. దేవుడిచ్చిన వరము ఈ బిడ్డ, మేము చంపము. So they hid the child for 3 months. కాబట్టి 3 నెలలు ఆ బిడ్డను దాచిపెట్టారు. Then after he was become big, they could not hide him. ఆ తర్వాత ఆ బిడ్డ కొంచెం పెద్ద అయిన తర్వాత దాచిపెట్టలేకపోయారు. See, the father was a slave, like all the thousands of Israelites were slaves in Egypt. అక్కడ తండ్రి చూస్తే ఒక బానిసగా ఉన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేల్ అందరూ ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. అప్పుడు he had to go to work 6 o'clock in the morning. కాబట్టి పొద్దున 6ంటికి ఆయన పని చేయడానికి వెళ్ళాలి మరి. And he would come home only at 8 o'clock at night. ఆ తర్వాత రాత్రి 8ంటికే వస్తాడు. He was away the whole day. He was a slave. రోజంతా కూడా ఆయన బయటే ఉండాలి, ఎందుకంటే ఒక బానిస. So Moses' little child was brought up by the mother. కాబట్టి చిన్న బిడ్డ అయిన మోషేని పెంచింది తన తల్లే. So Moses' mother took and put him in a basket and wrapped him up. మోషే తల్లి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి ఒక బుట్టలో పెట్టింది. Put it in the river. ఆ తర్వాత జమ్ము అవన్నీ వేసి ఒక నదిలో వేసింది. And told her 12-year-old daughter Miriam to look at it. ఆ 12 సంవత్సరాల కుమార్తె అయిన మరియంకు చెప్పింది, మిరియాముకు చెప్పింది. She prayed. ప్రార్థన చేసింది. Lord, I don't want to kill this child because the king has said rules like that. ఓ ప్రభువా, ఫరోనేమో ఇలాంటి రూల్స్ పెట్టాడు, మరి నేనేమో చంపను. Please protect this child. దయచేసి బిడ్డను కాపాడండి. Please save his life in some way. దయచేసి ఏదో ఒక విధంగా కాపాడండి మీరు. Think of the bold faith that woman had. చూడండి ఆ స్త్రీకి ఎంత ధైర్యం ఉందో కదా, ఎంత విశ్వాసం ఉందో కదా. Supposing there is a law in this city, all the male children must be killed. ఉదాహరణకు ఈ పట్టణంలో మగ బిడ్డలందరినీ చంపేయాలని ఒక రూల్ వస్తే, of Christians, క్రైస్తవుల పిల్లలను, and the police are going around checking, పోలీసులు అందరూ చూస్తున్నారు వచ్చి, will you have faith as a mother to say God will protect my child? నిజంగా ఒక తల్లిగా నా బిడ్డను దేవుడు కాపాడతాడనే విశ్వాసం నీకు ఉంటుందా? And she prayed, and God allowed Pharaoh's daughter to come and pick up that child. ఆమె ప్రార్థన చేసింది. అయితే దేవుడు ఏం చేశాడంటే ఫరో యొక్క కుమార్తె ఆ బిడ్డను చూసేటట్లు చేశాడు. And immediately Miriam, the mother told Miriam, you go and if somebody picks up, go and say I'll look after the child. వెంటనే మిరియాముకు చెప్పింది, వెళ్ళి నేను ఆ బిడ్డను నేను చూసుకుంటానని చెప్పమని. So she went to Pharaoh's daughter. ఆమె వెళ్ళింది ఫరో కుమార్తె దగ్గరకు. Do you want an ayah to look after this child? ఈ బిడ్డను చూసుకోవడానికి నీకేమైనా ఆయా అవసరం ఉందా? I will call one. నేను ఒకరిని పిలుస్తాను. So she went and called the mother. వెళ్ళి తల్లినే పిలిచింది. Pharaoh's daughter did not know this was the mother. కాబట్టి ఫరో కుమార్తెకు తెలియదు ఆమె సొంత తల్లిని. Please look after this child. దయచేసి బిడ్డను చూసుకోమ్మా అనింది. Maybe after 8-9 years is old enough to take care of himself, bring him to the palace. 8-9 సంవత్సరాలు నువ్వు పెంచి పెద్ద చేసి రాజభవనానికి తీసుకుందామని. The mother was so happy. అప్పుడు ఆ తల్లి ఎంతో సంతోషించింది. And she knew, I have this child with me only for 8 or 9 years. ఆమెకు తెలిసి ఈ బిడ్డ నా దగ్గర ఉండేది కేవలం 8-9 సంవత్సరాలు మాత్రమే, not 18 years. 18 సంవత్సరాలు కూడా ఉండడు. I have this child with me for 8 or 9 years. ఈ బిడ్డ నా దగ్గర 8-9 సంవత్సరాలు మాత్రమే ఉంటాడు. In those 8 or 9 years I must teach him everything about God. ఆ 8-9 సంవత్సరాల్లోనే దేవుని గురించిన సమస్తమును నేను చెప్పాలి, so that he will never forget it. కాబట్టి ఎప్పుడు మర్చిపోకుండా. I must teach him not to love money. ధనాశ కలిగి ఉండకూడదని బోధించాలి. I must teach him not to love sinful pleasures. కాబట్టి పాపం వలన వచ్చే సుఖాలను ప్రేమించకూడదని చెప్పాలి. I must teach him not to seek the honor of this world. ఈ లోకం యొక్క ఘనతను వెతకూడదని చెప్పాలి. And I must teach him that he belongs to God and not to this heathen nation. ఆయన దేవునికి సంబంధించిన వాడని చెప్పాలి, ఈ ఐగుప్తు దేశానికి సంబంధించిన వాడు కాదు. And if you want to know what a first class job that mother did, కాబట్టి ఆ తల్లి ఎంత శ్రేష్టమైన పని చేసిందో మీరు చూడాలంటే, I told you the father is working as a slave from 6 o'clock in the morning till 8 o'clock at night. నేను చెప్పాను, తండ్రి ఒక బానిస, పొద్దున 6ంటికి వెళ్ళి రాత్రి 8ంటికి వస్తాడు ఇంటికి. But this mother, కానీ తల్లి brought up this child. ఈ బిడ్డను ఎంతో బాగా పెంచింది. And then 8-9 years old, he has to send him to the palace. 8-9 సంవత్సరాలు వచ్చిన తర్వాత రాజభవనానికి పంపించాలి. I am sure that mother prayed for Moses every day for the next 30 years.
ప్రతిరోజు తర్వాత 30 సంవత్సరాలు మోషే గురించి ఆమె ప్రార్థిస్తూనే ఉంది. Do you parents pray for your children when they go away from home? తల్లిదండ్రులైన మీరు మీ బిడ్డలు మీ ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత మీరు ప్రార్థిస్తున్నారా? When they face all the problems in the world, ఈ లోకంలో ఉన్న సమస్యలన్నీ వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు your prayers can protect them. మీరు చేసే ప్రార్థనలే వారిని రక్షిస్తాయి, She కాపాడతాయి. prayed and prayed and prayed and prayed. ఆమె ప్రార్థిస్తూ ఉంది. What is the result? ఫలితం ఏంటి? When Moses, 30 years later, when Moses is 40 years old, 30 సంవత్సరాల తర్వాత మోషేకి 40 సంవత్సరాలు వచ్చాయి. he has the opportunity to become the Pharaoh of Egypt. ఐగుప్తుకు ఫరో అయ్యే అవకాశం వచ్చింది మోషేకు. But it says in verse 24, కానీ 24వ వచనంలో చెప్పబడింది, he refused to be called the son of Pharaoh's daughter. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. I am an Israelite, I am not a son of Pharaoh's నేను daughter. ఒక ఇశ్రాయేలును, ఫరో కుమార్తె యొక్క కుమారుడిని కాదు. That is like your child standing up and saying, I am a disciple of Jesus, I don't belong to these heathen religions. అదేంటంటే మీ బిడ్డ నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడిని కానీ ఈ అన్య మతానికి సంబంధించిన వాడు కాదు అని చెప్పటం. Have you trained your son and daughter to stand up like that in their office or wherever they are working? మీ బిడ్డలు ఎక్కడ పని చేస్తున్నా కానీ ఈ విధంగా చెప్పాలని మీరు తర్ఫీదు ఇచ్చారా? Or do you teach them always please your boss so that you'll get promotion? లేకపోతే మీరు ఈ విధంగా బోధిస్తున్నారా, మీ యజమానుని ఎప్పుడు సంతోషపరచు నీకు తొందరగా ప్రమోషన్ వచ్చిద్దని? That shows what type of Christian you are. అసలు నువ్వు ఎలాంటి క్రైస్తవుడివో దాన్ని బట్టి తెలుస్తుంది. You are more interested in promotion for your children than in their being witnesses for Christ. వాళ్ళు క్రీస్తుకు సాక్షులుగా ఉండటం కంటే వాళ్ళకి వచ్చే ప్రమోషన్ల మీదే నీకు ఎక్కువ ఆసక్తి ఉంది. You should be ashamed to say you belong to CFC. అప్పుడు నువ్వు సిఎఫ్సి సంఘాను అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. We must train our children to be bold witnesses for Jesus. ధైర్యం కలిగిన సాక్షులుగా యేసుక్రీస్తు ప్రభు కోసం జీవించడం మన బిడ్డలకు మనం తర్ఫీదు ఇవ్వాలి. Moses said, I am not an Egyptian like you people think. నేను మీరు అనుకున్నట్లుగా నేను ఐగుప్తీయుడిని కాదు. I am living 30 years in this palace. Everybody thinks I am Egyptian. నేనేదో 30 సంవత్సరాల నుంచి రాజభవనంలో ఉంటున్నాను కాబట్టి నేను ఐగుప్తుడిని మీరు అనుకుంటున్నారేమో. I belong to that despised slave community. That's where I belong. మీరు ఎవరినైతే తృణీకరించారో ఆ ఇశ్రాయేలుని నేను. Who taught him that? ఎవరు బోధించారు దాన్ని? 30 years ago his mother taught him 30 that. సంవత్సరాల క్రితం మోషే యొక్క తల్లి And బోధించింది. she prayed for him for 30 years. 30 సంవత్సరాలు ప్రార్థిస్తూనే ఉంది. And secondly, రెండవదిగా in Pharaoh's palace, everybody is living in sexual sin and every other type of sin. ఫరో యొక్క రాజభవనంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక పాపంలో జీవిస్తున్నారు, లైంగిక సంబంధమైన పాపంలో జీవిస్తున్నారు. Can you imagine a young man, 10 years old to 40 years old, staying away from all those sins? 10 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు వచ్చేదాకా ఒక యవ్వనస్తుడు వాటన్నిటిలో పడిపోకుండా ఉన్నాడని మీరు ఊహించుకోగలరా? When everybody is committing those sins. అందరూ ఆ పాపాలు చేస్తున్నారు. And Moses does not. కానీ మోషే చేయలేదు. From the age of 10 to 40. 10 నుంచి 40 సంవత్సరాల వయసు దాకా. Those are the years when men are tempted the most sexually. పురుషులు లైంగికంగా శోధించబడే వయసు 10 నుంచి 40. And he says no. లేదని చెప్పాడు. He refused to enjoy, verse 25, the passing pleasures of sin. అల్పకాలము పాప భోగములను అనుభవించడానికి ఆయన నిరాకరించాడు. Who taught him that? ఎవరు బోధించారు? His mother. తల్లి. Don't get involved in those sins. God will punish you. అలాంటి పాపాల్లో నీవు ప్రవేశించొద్దు, దేవుడు నిన్ను శిక్షిస్తాడు. Stay away from all those things. వాటన్నిటికీ దూరంగా తొలగిపో. And then thirdly, మూడవదిగా he had opportunity to make so much money there. ఎంతో డబ్బు సంపాదించే అవకాశం వచ్చింది ఆయనకు. And he said, I don't want it. నాకొద్దన్నాడు మోషే. Verse 26, I want to suffer the shame of Jesus Christ. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. Jesus Christ was not in the world then. యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికే లోకంలో లేరు. The children of Abraham knew that one day some salvation is going to come in the future through our family. అబ్రహాము యొక్క సంతతి తెలుసు, లోక రక్షకుడు దీనిలో నుంచి రాబోతున్నాడని. So he's waiting for that. నేను దాని కోసం ఎదురు చూస్తున్నాను. I don't want any of the riches of Egypt. కాబట్టి ఐగుప్తు ధనం నాకొద్దు. These are the three things our young people are tempted by. ఇక్కడ యవనస్తులు శోధించబడే 3 విషయాలు: money, ధనం, pleasures of sin, పాప భోగాలు, and the honor of this world. ఈ లోకము నుండి కలుగు ఘనత. All three Moses said no. ఈ మూటి కూడా మోషే నిరాకరించాడు, కాదని చెప్పాడు. He had no Bible, no fellowship, no meetings to encourage him. ఆయనకి బైబిల్ లేదు, సహవాసం లేదు, మీటింగులు లేవు, ప్రోత్సాహం లేదు. But he had 8-9 years of instruction that his mother gave him. తన తల్లి ఆజ్ఞాపించింది, 8-9 సంవత్సరాలు ఉపదేశించింది. And
40 years of prayer that his mother prayed for him. తన తల్లి మోషే కోసం 40 సంవత్సరాలు ప్రార్థిస్తోంది. And if you want to know the power of a mother's prayer and instruction, here it is. ఒక తల్లి యొక్క ఉపదేశం ప్రార్థన యొక్క శక్తి మీరు తెలుసుకోవాలంటే ఇదే ఉదాహరణ. So don't ever complain saying, "Oh brother, my husband is not interested in spiritual things." ఓ సహోదరుడా, నా భర్తకి అసలు ఆత్మీయ విషయాల మీద ఆసక్తి ఉండదని ఎప్పుడు ఫిర్యాదు చేయొద్దు. That is why my children are going astray. అందుకే నా పిల్లలు దారి తొలగిపోతున్నారు. Timothy didn't go astray. తిమోతి దారి తొలగిపోలేదు. Moses didn't go astray. మోషే దారి తొలగిపోలేదు. You can teach your children to live a heavenly life. నీ బిడ్డలు పరలోకపు జీవితం జీవించినట్లు నీవు చెప్పొచ్చు. And if it is the other way around, where your wife is not interested in spiritual things, ఒకవేళ నీ భార్యకు ఆత్మ సంబంధమైన విషయాల మీద ఆసక్తి లేకపోతే, you as a father can bring up your child also తండ్రిగా నీ బిడ్డను ఈ విధంగా తీర్చిదిద్దొచ్చు in the instruction of the Lord. ప్రభు యొక్క ఉపదేశంలో. Because we are all getting older. ఎందుకంటే మనందరం కూడా పెద్దవాళ్ళం అవుతూ ఉన్నాం. You and I are not going to live here forever. శాశ్వతంగా మనం ఇక్కడే ఉండిపోము. Another generation must grow up that will be witnesses for Christ. ప్రభు కోసం సాక్షులుగా ఉండే ఇంకొక తరం లేవాలి. Thank God he gives us children. దేవుడు మనకు బిడ్డల్ని ఇచ్చాడు, అందుని బట్టి వందనాలు. So God gave me 4 sons. దేవుడు నాకు 4 కుమారులను ఇచ్చాడు. I said, Lord, they must carry on the faith I have preached. ఓ ప్రభువా, నేను ఏదైతే విశ్వాసాన్ని ప్రకటిస్తున్నానో నా బిడ్డలు కూడా దాన్ని తీసుకొని రావాలి. What is they just use? They're getting educated and sitting in a church and singing songs. ఏదో వాళ్ళు బాగా చదువుకొని సంఘంలో కూర్చొని పాటలు పాడుతూ ఉంటే ఏంటి ఉపయోగం? They must be witnesses for Jesus. వాళ్ళు క్రీస్తు కోసం సాక్షులుగా ఉండాలి. In their place of work, వాళ్ళు పనిచేసే స్థలంలో, everywhere. ఎక్కడైనా సరే. And then I must teach them to teach their children also when they are small. వాళ్ళ బిడ్డలు చిన్నవారిగా ఉన్నప్పుడు వీళ్ళు కూడా బోధించాలి. Because in every generation we want witnesses to this new covenant life that we preach in CFC. ఎందుకంటే మనం CFC సంఘాల్లో క్రొత్త నిబంధన జీవితం గురించి చెప్తున్నప్పుడు ప్రతి తరంలో కూడా కొంతమంది సాక్షులు ఉండాలి. Because all of Christianity is going in the Babylonian direction. ఎందుకంటే క్రైస్తవత్వం అంతా కూడా బబులోను వైపుకు పరుగు తీస్తుంది. In compromise and corruption and running after money and sinful pleasure. రాజీ పడుతున్నారు, అవినీతి ఉంది, ఎంతో ధనాశ ఉంది, పాపంలో పడిపోతున్నారు. The pastors are interested in money. పాస్టర్లు డబ్బు మీద ఆసక్తి కలిగి ఉన్నారు. So much of sexual sin and divorce in the church. ఎంతో లైంగిక సంబంధమైన పాపాలు ఉన్నాయి, సంఘంలో విడాకులు జరుగుతున్నాయి. In the midst of this we have to stand. వీటన్నింటి మధ్యలో మనం నిలబడాలి. For the truth of God. దేవుని యొక్క సత్యం కోసం. And stand for the truth. సత్యం కోసం నిలబడాలి. We have to have children who will stand up like that. కాబట్టి ఆ విధంగా నిలబడేటట్లు మన పిల్లలు ఉండాలి. For the same standards that CFC has stood for 41 years. 41 సంవత్సరాలుగా CFC దేని కోసమైతే నిలబడిందో, we have to train our children now. ఇప్పుడే మన పిల్లలకు మనం తర్ఫీదు ఇవ్వాలి. We have to start when they are 2 years old. వాళ్ళకి 2 సంవత్సరాలు వచ్చినప్పుడే మనం ప్రారంభించాలి. Till they leave our home. మన ఇంటిని వాళ్ళు విడిచిపెట్టేదాకా. And then keep on praying after they leave our home. ఆ తర్వాత కూడా మనం వాళ్ళ కోసం ప్రార్థిస్తూ ఉండాలి. There will be a continuing generation till Jesus comes of those who witness to the truth. యేసు ప్రభు వచ్చే వరకు కూడా సత్యం కోసం సాక్షులుగా ఉండేవారు నిరంతరం ప్రతి తరంలో కొనసాగుతూ ఉండాలి. Who will live a heavenly life and preach a heavenly life. ఈ భూమి మీద పరలోకపు జీవితాన్ని జీవిస్తూ దాన్ని ప్రకటించేవారు కావాలి. You don't have to be very clever. మనం ఏదో గొప్ప తెలివితేటలు మనకు అవసరం లేదు. But you have to be humble. మనం దీనులుగా ఉండాలి. And you have to pray. మనం ప్రార్థిస్తూ ఉండాలి. That all of us can do. మనందరం చేయొచ్చు అది. If you don't know the Bible also doesn't matter. నీకు బైబిల్ సరిగా తెలియకపోయినా పర్వాలేదు. The little bit you know you can teach your children. నీకు తెలిసిన దాంట్లో నుంచే నీ బిడ్డలకు బోధించొచ్చు. Pray for them. వారి గురించి ప్రార్థిస్తూ ఉండొచ్చు. That the Lord will make them his witnesses. దేవుడు తన సాక్షులుగా నీ బిడ్డలను వాడుకున్నట్లుగా.